BCN న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. అచ్యుతాపురం ఫార్మా బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు. రామచంద్రాపురంలో వివేకానంద స్కూల్లో భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి సుభాష్. ఎన్నికల్లో పార్టీని గెలిపించే వ్యక్తి మాత్రమే రాష్ట్ర అధ్యక్షునిగా ఉండాలన్న ఎంపీ అరవింద్. హనుమకొండలో దివ్యాంగ చిన్నారుల కోసం తలపెట్టిన వసతి గృహం పార్కు పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. కొండరెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టుపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం దారుణమన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వారి కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాపై ఉందని ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో కూడా జరగకుండా చూసుకుంటాను, కానీ అందుకే మీ అందరికీ ఒక్కొక్కరికి ₹1 ఆర్థిక సహాయం చేసి మీ పిల్లలకు చదివించే బాధ్యత, ఆదుకునే బాధ్యతను తీసుకుంటా. అట్లా కాకుండా వినప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి అందరూ రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతిలకు 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ 50 లక్షలు డబ్బులు ఇస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరేమో అధైర్యపడదు. అంతా ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చి నిన్నటి నుంచి మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది, అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం శ్రీ సిటీలో నూతనంగా నిర్మించిన శ్రీ వివేకానంద స్కూల్ భవన నిర్మాణ కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్ర మంత్రి సుభాష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివేకానంద విద్యా సంస్థలు ప్రారంభించి 34 సంవత్సరాలైందని, వివేకానంద కరస్పాండెంట్ సరోజినికి అభినందనలు తెలియజేశారు. అనంతరం కరస్పాండెంట్ సరోజిని మాట్లాడుతూ 1992లో మొట్టమొదటిసారిగా కాకినాడలో తమ స్కూల్ స్థాపించడం జరిగిందన్నారు. మా అన్ని బ్రాంచ్లు సొంత భవనాల్లో ఉన్నాయని, ఒక రామచంద్రాపురం బ్రాంచ్ మాత్రమే ప్రైవేట్ భవనంలో ఉందని, కొద్ది కాలంలోనే నూతన భవనం నిర్మించి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శంకుస్థాపన రావడం జరిగింది. సుమారు 34 సంవత్సరాల నుంచి ఈ స్కూలు సరోజిని మేడం గారు, ఆవిడ ఫుల్ మెరిట్తో అలాగే మంచి విద్యను అందించి సుమారు రోజు 340 మంది పిల్లలకి హై స్టాండర్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తూ ఉంది ఆవిడ. అందులో భాగంగా ఇప్పటివరకు రెంటెడ్ స్కూల్స్లో బిల్డింగ్స్లో ఉండి ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మెయిన్ మోటో అండి. ఎంచేదంటే ప్రపంచంలో డిసిప్లైన్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే జయించగలరండి. కాబట్టి ఈ రోజుల్లో చెప్పాలంటే విద్యా వ్యవస్థలో డిసిప్లైన్ అనేది చాలా కరువైపోతుంది. కానీ ఏంటంటే దానికి నేను ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తానండి, డిసిప్లైన్కి. సో స్కూల్ అంటే పేరెంట్స్ అందరికీ, మా ఉపాధ్యాయులకి, ఈ పట్టణంలో ఉన్న ప్రముఖులకి, మా తోటి కరెస్పాండెంట్లు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్పెషల్లీ మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా ప్రత్యేక వందనాలు, నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కేసీఆర్, కేటీఆర్ కవితలకు బీజేపీతో జీవితాంతం ఎలాంటి సంబంధం ఉండదని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించే వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా కావాలన్నారు. ఇందులో మరో ఆలోచన లేదన్నారు. ఒకటే గెలిపించే వ్యక్తి అధ్యక్షుడు కావాలని తెలిపారు. ఎలక్షన్లు గెలిపించేటోడు స్టేట్ ప్రెసిడెంట్ కావాలి. సింపుల్. ఎవడైతే ఎలక్షన్లు గెలిపించగలుగుతారో వాళ్ళనే స్టేట్ ప్రెసిడెంట్ చేయాలి. హనుమకొండ బాలసముద్రంలోని 30వ డివిజన్లో చిల్డ్రన్ పార్క్ ఆవరణలో 15వ ఆర్థిక సంఘం 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించబోతున్న దివ్యాంగ చిన్నారుల కొరకు వసతి గృహం, ఆడిటోరియం నిర్మాణం, పార్కు సుందరీకరణ పనుల కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి, కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డితో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 2వ అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్పై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రణాళికలున్నాయని, ప్రత్యేక శ్రద్ధతో నగర అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. బాలసముద్రం చిల్డ్రన్స్ పార్క్లో రిజర్వల్ చిల్డ్రన్ మరియు ఆడిటోరియం
చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధిలో భాగంగా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు ప్రారంభించడానికి ఆ వర్క్ ప్రారంభించడానికి కాలనీ పెద్దలతో సహా అందరం కలిసి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించడం జరిగింది. మరి వరంగల్ సిటీ మధ్యలో ఒక అందమైన పార్క్ ఉంది. అది కూడా చిల్డ్రన్స్ పార్క్ అనేది పబ్లిక్ గార్డెన్ అవి మనకి వేరే రకంగా ఉన్నాయి, కానీ ఇది కేవలం పిల్లల కోసం అని ఏర్పాటు చేసిన పార్క్ కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టితోటి అన్నగారు సమన్వయంతో పనిచేసి ఈ పార్క్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలని ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. రానున్న రోజులలో కూడా వరంగల్ని చాలా బ్యూటిఫై చేసుకునే విధానాలు లేదా పనులు, అభివృద్ధి పథకాలు చాలా ఉన్నాయి. అందుకు కూడా చైర్మన్ గారు మరియు మన ఎమ్మెల్యే గారు నేను కూర్చొని ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేయొచ్చో ఆలోచించుకొని కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులన్నీ కూడా నేను తప్పకుండా తీసుకొస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ నిజంగా రుణమాఫీ చేసి ఉంటే ఆ జర్నలిస్టుల మీద ఎందుకు దాడి చేశారని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన 2 మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం అమానుష్యమని, వెంటనే దుండగులను అదుపులోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ 2 ఆడబిడ్డలు జర్నలిస్టులు ఏం తప్పు చేసిండ్రు? వాళ్ళు ఏం చేసిండ్రు? పాపం ఒక అమ్మాయి విజయారెడ్డి అనే జర్నలిస్టు, ఇంకొక అమ్మాయి సరిత అనే ఆడబిడ్డ, ఇద్దరు సీదా కొండారెడ్డిపల్లెకి పోయినరు. కొండారెడ్డిపల్లెలో నిజంగా రుణమాఫీ జరిగిందా లేదా ఇది తెలుసుకుంటందుకు పోయినరు. తెలుసుకుంటందుకు పోతే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను బురదలను నూకేసి వాళ్ళను కొట్టి రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డిపల్లిలో 2 ఆడబిడ్డలకు అవమానం చేసిండు. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు? విలేకరులు వాస్తవాలు బయట పెడితే ఎందుకు భయమైతున్నది? రుణమాఫీ చేసిన మాట వాస్తవమే అయితే, రుణమాఫీ నువ్వు 100% చేసిన ముచ్చట నిజమైతే ఎందుకు కొండారెడ్డిపల్లిలో నీ ఇంటి ముంగట, నువ్వు పుట్టిన ఇంటి ముంగట 2 ఆడబిడ్డలను అవమానం చేసినావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కానవరం గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మరియు రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కొత్తగా ప్రవేశపెట్టిన కార్యక్రమాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న విప్లవాత్మకమైన మార్పులు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ రైతులు ఉపాధి హామీ ద్వారా పనులు చేయించుకోవాలంటే గ్రామ సభ ద్వారా అప్లై చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ ఉప సర్పంచ్ సంగీత సత్యనారాయణ, సర్పంచ్ మధ్యలక్ష్మి, జనసేన, టీడీపీ, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక క్రిస్మస్ లాగా, లేదా ఒక విజయదశమి లాగా, ఒక దివాళీ లాగా, ఒక సంక్రాంతి లాగా ఇదొక పండగలా ప్రతి గ్రామంలో జరగాలి, ప్రతి పంచాయతీలో జరగాలని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువకులు శ్రీ లోకేష్ బాబు గారు మంచి ప్రణాళిక సిద్ధం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 పంచాయతీలు చేస్తున్నాం. ఏదో రోడ్డు ఎవరో కూడా ఒత్తిడితో ఒక రోడ్డు పెట్టేస్తున్నాం. ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం. అదే విధంగా చూస్తే ఇక్కడ ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా కృషి చేస్తున్నారో మీరందరూ కూడా గమనించాలి. అధికార వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని చెప్పి ఇక్కడ మనకి గత 5 ఏళ్లుగా మనం చూసాం ఏం జరుగుతుందో. మనం వాటన్నిటి కూడా పరిశీలిస్తుంది. చంద్రబాబు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు, అంటే ఇంకా కింద ప్రతి అధికారికి కూడా ఈ సమస్యలన్నీ ఇప్పుడు కనబడుతాయి. మీరు చెప్పుకున్న ప్రతి వారం, ప్రతి నెల కూడా వాటి మీద సమీక్ష ఉంటుంది. ఎన్ని సమస్యలు మరి మనం పరిష్కరించామని చెప్పేసి వారు మానిటర్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది మంచి విధానం. దయచేసి సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి మేము అందరినీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మెదక్ జిల్లా నర్సాపూర్లో రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు కలిసి అంబేద్కర్ చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకకాలంలో రైతులకు డిసెంబర్ 9న 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు. కనుక అదే మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లేబర్ బోర్డు మాజీ చైర్మన్ దేవేంద్ర రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇంకా ఎందుకు వాళ్ళ
వాళ్ళకి రుణమాఫీ చేస్తలేరని చెప్పేసి అడుగుతాను. పాపం రైతులందరూ కూడా వాళ్ళ పాస్బుక్లు పట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరిగితే మరి బ్యాంకులనేమో మాకేం తెలియదు అంటున్నారు. అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్తే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా మరి మాకు తెలుస్తలేదు ఎందుకు మాఫీ అయిందో చెప్పేసి తెలుస్తలేదని చెప్తున్నారు. అప్పుడేమో పాస్బుక్ రైతు జాబితాని ఏ విధంగా తక్కువ చేయాలా, దానికి తగ్గట్టుగా మా నిధులు ఏ విధంగా తక్కువ చేసుకోవాలన్న ఆలోచనతోనే ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిజంగా చిత్తశుద్ధితో రైతులకు రుణమాఫీ చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏ ఘోషణ లేదు అని చెప్పేసి మొన్న ఆగస్టు 15 తారీఖున రైతులందరూ కూడా అర్థమైంది, రాష్ట్ర ప్రజలకందరూ కూడా అర్థమైందని చెప్పేసి. సైదాబాద్ వినయ్ నగర్ కాలనీలో బోజిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ముందు శ్రీ వారాహి భవన్ ఏసీ హోటల్ను కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి, బీజేపీ పేరాల శేఖర్ జీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. వారు మాట్లాడుతూ నిరంతరం కొత్తదనంతో ప్రజలను ఆకట్టుకునే విధంగా రుచితో పాటు సరసమైన ధరలకు అందించి మనల్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొత్తకాపు రవీందర్ రెడ్డి, ఎంఆర్పీఎస్ నేత రమేష్ మాదిగ, బీఆర్ఎస్ నాయకుడు పగిళ్ల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. అండి ఈరోజు ఐఎస్ఆర్ దగ్గర సైదాబాద్లో బోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లోని వారాహి భవన్ అనే ఒక రెస్టారెంట్ని ఈరోజు మేము ఇనాగ్రేషన్ చేశాము. సో దీనికి లోకల్ కార్పొరేటర్స్ అండ్ అందరూ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. సో బయట అన్ని రెస్టారెంట్స్తో పోల్చుకుంటే మన రెస్టారెంట్లో తక్కువ రేట్స్కి ప్రైజెస్కి క్వాలిటీ ఫుడ్ని అందజేయడం జరుగుతుంది. సో దయచేసి అందరూ వచ్చి మా ఫుడ్ని ఆస్వాదించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఆన్లైన్ సర్వీసెస్ ఆల్సో దేరండి. ఒక 2-3 డేస్లో స్విగ్గీ జొమాటో అన్నీ కూడాను ఆన్లైన్ చేసేస్తాం. అండ్ ఆల్సో సర్వీస్ సెక్షన్ కూడా ఉంది. సర్వీస్ సెక్షన్లో కిటీ పార్టీస్ అవి బర్త్డే పార్టీస్ అవి కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ముందుగానే చెప్తే బాయ్స్ అందరూ కూడాను ఏర్పాటు చేస్తారండి దానికి సంబంధించి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాగింగ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన గోడపత్రికను ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సబరీష్ తన కార్యాలయంలో ఓఎస్డీ మహేష్ గీతతో కలిసి ఆవిష్కరించారు. డిఎస్పీ రవీందర్, ఆర్ఐ వెంకటనారాయణ, సిఎస్ శంకర్ ఎస్ఐలు పాల్గొన్నారు. చెప్తారా మరి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా సరే ఈ అబ్బాయి కొంచెం తేడా ఉన్నాడు, ఎక్కువసేపు నిద్రపోతున్నాడు, కొంత యాటిట్యూడ్ అంత ప్రవర్తనలో వేరే ఉంది, ఆ డ్రగ్ అనేది ఎట్లా తీసుకుంటే ఆ బిహేవియర్ నవ్వుతూ తీసుకుంటే ఎక్కువ నవ్వుతూ ఉండడం, కోపంగా తీసుకుంటే కోపంగా ఉండడం, ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ చేయాలనుకుంటే క్రిమినల్ యాక్టివిటీ చేస్తారు డ్రగ్ తీసుకుంటే. కాబట్టి గాంజా అనేది చాలా డేంజర్. అంటే మన ములుగు జిల్లాలో ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుర్రా బుద్ధి ఉంటే హామీ ఇచ్చే విధంగా రైతు రుణమాఫీ చేయాలని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ అన్నారు. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీ పూర్తిగా చేయాలని ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం ₹1,00,000 లోపు రుణమాఫీ ఉన్న రైతులకే మొదటి విడత రుణమాఫీ చేశారని, ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలల్లో రైతులను విస్మరించారని నరేందర్ ఆరోపించారు. తెలంగాణ సాధించుకున్నదే కేసీఆర్ గారి నాయకత్వాన నిధులు, నియామకాలు, ఉద్యోగాలు, అదేవిధంగా నీళ్లు. మరి ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ తెచ్చుకుంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వాన బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇచ్చుకుంటూ రుణమాఫీ చేసుకుంటూ నడపడం జరిగింది. మరి ఈరోజు ఏం జరిగింది? ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి వారి యొక్క కాంగ్రెస్ పార్టీ 35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి దాన్ని 17-21 లక్షల మంది తీసుకొచ్చి 17,000 లక్షల రూపాయల వాళ్ళకి చేస్తామని చెప్పి 7,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. ఇంకా దానికి ఇంకొక 2-3 వేల కోట్ల రూపాయలు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది. అంటే రూపాయిని ఆటానా చేసి ఆటానాను పావులా చేసి ఆ పావులలో కూడా 15 పైసలు ఇచ్చి 10 పైసలు సతాయిస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించండి, రాష్ట్రంలో రైతులందరూ రోడ్లు ఎక్కిళ్ళంటే ఎందుకు ఎక్కిళ్ళు
అనేది కనీసం బుద్ధి బుర్ర ఉన్నాడు ఎవరైనా కూడా ఆలోచిస్తాడు. మరి మీకు బుద్ధి బుర్ర ఉంటే మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలం పోలీస్ స్టేషన్లో ఏసీపీ భీమ్ శర్మ, రఘునాథపల్లి సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏసీపీ భీమ్ శర్మ మాట్లాడుతూ వడిచెర్ల గ్రామానికి చెందిన సాతెల్లి కార్తిక్ గంజాయి ప్యాకెట్లు సరఫరా చేస్తున్నాడనే సమాచారంతో ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ శంకర్ కృష్ణ నవీన్లు అతన్ని అరెస్టు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అని చెప్పి కొత్తగా తయారు చేస్తాం. దీనికోసం కొత్త ఒక డిపార్ట్మెంట్ పెట్టుకోవాల్సి నడుస్తున్నది. కాబట్టి మాకేం తెలియదు, ఇక్కడ రాగితే మాకేం తెలియదు అనుకోవద్దు. ఎక్కడున్నా కూడా పోలీసులకి అతి తక్కువ వ్యవధిలో దొరికిపోతారు. తర్వాత చాలా పరిణామం చాలా కష్టంగా ఉంటాయి. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉంటే దీనిపైన కాంప్రమైజ్ చేయటం కానీ, లోకాల్లో ఉంటే గంజాయి తాగుతారు, ఇంకేదో తాగుతారంటే ఇట్లాంటి వాళ్ళను ఎక్స్ప్లాయిట్ చేసి గంజాయి ఇప్పించి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకునే క్రిమినల్స్ చాలామంది అన్ని చోట్ల తయారవుతున్నారు. ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు దీనిపైన అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మనం చెప్పిన మాటలు ప్రతి ఇంట్లో ప్రతి తల్లికి తండ్రి కూడా తెలవాలి. వరంగల్ రైల్వే ట్రాక్ సమీప గుంతలో గుర్తు తెలియని వ్యక్తి 2 రోజుల క్రితం నీటిలో పడి ఉన్నాడని గమనించిన స్థానికులు జైల్ 100 ద్వారా సమాచారం అందించగా సమాచారం అందుకున్న మట్టవాడ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. అచితాపురం ఎస్పీజెడ్లో ఫార్మా కంపెనీ జరిగిన దుర్ఘటనకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు మాట్లాడుతూ యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున, క్షతగాతులకు ₹50 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని, మృతుల కుటుంబాల్లో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సర్జీ ఏరియాలో ఎసెన్సియా ఫార్మా కంపెనీలో భారీ ఎత్తున విస్ఫోటం జరిగింది. ఆ ప్రమాదంలో అనేక మంది, దాదాపు సుమారు 17 మంది మృతి చెందారు, పీసులు అయిపోయారు. చాలా దారుణమైనటువంటి సంఘటన. అనేక మంది క్షతగాత్రులై హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మరి స్పందించినటువంటి ఆ యొక్క యాజమాన్యం వాళ్ళ యొక్క వైఖరి ఎలా ఉందో దానికి అర్థం పడుతూ ఉంది. కాబట్టి ఈ భద్రతా చర్యలు పాటించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చాలా కనపడుతూ ఉంది. అలాగే ఈ యొక్క అధికారులు ఎవరైతే ఫ్యాక్టరీ ఆఫీసర్లు ఉన్నారో ఇటువంటి దుర్ఘటనలు, ఇటువంటి సందర్భాలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని నిరంతరం కూడా ఈ ఫ్యాక్టరీల్లోకి వెళ్ళి మరి ఇన్స్పెక్షన్ చేసి కార్మికుల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు వల్లూరి రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత వారం మహారాష్ట్రకు చెందిన మహంతా రామగిరి మహారాజ్ అనే వ్యక్తి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, అతనిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జమా మసీద్ కమిటీ సభ్యులు బెల్లంపల్లి ఏసీపీని కోరారు. బెల్లంపల్లిలో శుక్రవారం నమాజ్ అనంతరం మసీద్ ఆవరణలో ప్లకార్డులతో నినాదానం చేశారు. వారు మాట్లాడుతూ మహారాజ్ చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దేశ ఐక్యతకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని, వెంటనే అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. जामा मस्जिद बेल्लमपल्ली में ये उमड़ता हुआ सैलाब और ये तमाम लोग सिर्फ और सिर्फ इसलिए यहाँ हाजिर हैं और अपना एहतजाज दर्ज करा रहे हैं कि कुछ दिन पहले एक नालायक और कमीन सिफत इंसान ने, बल्कि इंसान नहीं जानवर नहीं बल्कि उससे बदतर ने हमारे आका करीम सल्लल्लाहु ताला अलैहि वसल्लम की शान में गुस्ताखियाँ की, और ये एक मुसलमान के लिए हरगिज़ बर्दाश्त के काबिल नहीं है। बल्कि मुसलमान क्या, ये दुनिया के किसी फर्द के लिए भी
बर्दाश्त की तरह उसने ठेस पहुंचाया है, उसको भी जेल के पीछे डालकर फांसी की सजा दी जाने की हम मांग करते हैं। और पूरे शहरियाने बेल्लमपल्ली की तरफ से हमारी ये मांग है, बल्कि पूरे आलम इस्लाम की तरफ से हमारी ये मांग है। हम उम्मीद करते हैं कि हुकूमत वक्त हमारी बात को सुनेगी और उसके खिलाफ एक्शन लेगी और उसे सख्त से सख्त सजा देगी, और हम इसको हरगिज बर्दाश्त करने वाले नहीं हैं। लिहाजा हमारे दिलों చేస్తున్నాము। రాబోయే రోజుల్లో మొహమ్మద్ ప్రవక్త మీద ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేసినచో వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడం మాత్రమే కాదు, దయచేసి ఇంకెవరు ఎప్పుడైనా కానీ మొహమ్మద్ ప్రవక్త మీద ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయరాదని మా యొక్క మనవి, విజ్ఞప్తి। ఇంకోసారి ఇట్లా ఎవరైనా చేసినచో దీని పరిణామం వేరే రకంగా ఉంటుందని మా యొక్క విజ్ఞప్తి। సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత చరిత్రలో మిగిలిపోతుందని స్థానిక కాంగ్రెస్ నేతలు అన్నారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత చంద్రబాబు కేసీఆర్ ప్రభుత్వాల్లో రైతుల సంక్షేమం కోసం ఎన్ని ధర్నాలు రాస్తారోకాలు లాఠీ దెబ్బలు తిన్నామన్నారు। మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గు లేకుండా మాట్లాడడం తగదని అన్నారు। ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో చూపిస్తామని ఆయన పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఏం ముఖం పెట్టుకొని ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారని వాళ్ళని హెచ్చరిస్తున్నాం। మీకే లేదు, ఎందుకంటే మీ పాలన దొరల పాలన అని ప్రజలు 10 ఏళ్ళ మీకు శస్తి చెప్పారు కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే హక్కు లేదు। ఎందుకంటే మీరు రైతు బంధు అని ముందుకు తీసుకొచ్చి ఏ గరీబ్ రైతులకు ఎంత చేసారు, అదే మల్లారెడ్డి లాంటి మినిస్టర్లకు ఎన్నెన్ని వేసారు అనేది మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రతి ఒక్క రైతు ఈరోజు మీకు ఓటు వేయకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుకోవడము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకోవడము, ఈరోజు ప్రజాపాలన అంటే ప్రజల పార్టీ అని రేవంత్ రెడ్డి గారు నిరూపించారు। ఈరోజు 2 లక్షల రుణమాఫీ అందరికి అయింది। ఒక్కొక్కరు నిన్న మీటింగ్ పెట్టిన ఇళ్ళని ఒక్కొక్క రేషన్ కార్డు ప్రకారంగా 4 ఉంటే 4 లెక్కల 8 లక్షలు మాఫీ అయినాయి। ఒక ముఖం పెట్టుకోవాలి, మీకు సిగ్గు శరం ఉంటే నిన్న ఏ విధంగా వచ్చి స్టేజ్ మీద కూర్చున్నారు మీరందరూ, పైసలు తీసుకున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది తీసుకొని ఈరోజు అన్నం పెట్టిన సున్నం పెట్టే రీతి మీది మారలేదు। మీకు ప్రజలు గ్యారంటీగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కరిని కూడా ఒక వార్డ్ నెంబర్ కూడా గెలవకుండా ఈరోజు కంపల్సరిగా ప్రజలు బుద్ధి చెప్తారు। దానికే మీరు భయాందోళనలో ఈరోజు ఎక్కడ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఎక్కడి గుమ్మడిదల మండలం అంటే పటాన్చెరులో దమ్మున్న లీడర్లు లేరా, ఆడ భయపడి ఇడికి వచ్చిరా? గుమ్మడిదల దమ్ము ఏందో చూపిస్తాం। గుమ్మడిదల మండలం ఉమ్మడి మండలం చిన్నారం గుమ్మడిదల మండలాలు రైతులకు సంబంధించింది కాబట్టి రైతులు ఏకదాటి మీద ఎంత మంచి మెజార్టీ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యనే విభేదాలు తలెత్తాయి। పోచమ్మ మైదాన్ పోచమ్మ గుడి దారి వెళ్లే డబ్బాలు అడ్డంగా ఉన్నాయని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తొలగించారు। మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి డబ్బాలు తొలగించిన చిరు వ్యాపారులను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు। తన గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, కానీ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యలాగా ఇతర పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారలేదని అన్నారు। టీఆర్ఎస్ పార్టీ నుండి సారయ్య మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి తూర్పులో కాంగ్రెస్ కార్యకర్తలు 2గా చీలిపోయారని, కొందరు కార్పొరేటర్లు సారయ్య వర్గంలో, కొందరు కార్పొరేటర్లు కొండా వర్గంలో కొనసాగుతున్నారు। ఏది ఏమైనా ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య వర్గపోరు ఏ స్థాయికి చేరుతుందో అందులో ఎవరు బలవుతారో వేచి చూడాల్సిందే। పరిస్థితుల్లో మీద వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగద్దని నిజంగా కూడా మెయిన్ రోడ్ మీద కూడా లేవు, పక్క సందులో ఉన్నాయి। మరొక బీసీ నాయకుడు ఇంటి కూడా మరి ఇలా కులగొట్టిస్తుడు కరెక్టే కాదు। ఆయన కరెక్ట్ ఉండేది ఉంటే 4 పోషాబాబులు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి, నేను కట్టిస్తున్నా కదా అలాగే కట్టియానండి। నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు, ఆ పార్టీకి రాజీనామా చేయాలి, ఎందుకంటే కొండమూరులో అటువంటి ఉంటే న్యాయం జరుగుతుంది। కానీ ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్టులు తీసుకొని వీటికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే, ఒక బీదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం। ఇది అధిష్టానం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తా, ఎందుకంటే మరి కంచె చేరు వేసినట్టు మరి ఉంది ఇక్కడ, మరి ఇది సమంజసం కాదు। ఇక్కడ మేము ఉన్నాం, కొండమూరులు ఉన్నాడు, కొండ సురేఖ ఉన్నాడు, కుమార్ అన్న ఉన్నాడు, మరి అలా మేమందరం కూడా
మరి కరాఖండిగా చెప్తున్నాం. ఇక మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆయనకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అచ్యుతాపురం ఫార్మా బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు. రామచంద్రాపురంలో వివేకానంద స్కూల్లో భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి సుభాష్. ఎన్నికల్లో పార్టీని గెలిపించే వ్యక్తి మాత్రమే రాష్ట్ర అధ్యక్షునిగా ఉండాలన్న ఎంపీ అరవింద్. హనుమకొండలో దివ్యాంగ చిన్నారుల కోసం తలపెట్టిన వసతి గృహం, పార్కు పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. కొండరెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టుపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం దారుణమన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.